ప్రెస్ మిత్రులు నమస్కారం. నూతనంగా ఈవో గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారు కుట్టే సాయి గారు, బోర్డు మెంబర్స్ అందరూ మాతో పాటు అందరూ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్ అనేది చేశాం. దీంట్లో మొత్తం కలిపి 14 అంశాల గురించి డిస్కస్ చేసి అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు కొన్ని మీ ముందర ఒక 6 నుంచి 7 అంశాలు ముందు పెడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా అతిపెద్ద అంశం ఈరోజు మనం డిస్కస్ చేసిందంటే, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక సామాన్య భక్తుడికి రాహు కేతు పూజ ఎలా చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి 100 రూపాయలు ఛార్జ్ చేసి ఎవ్రీ వెనస్డే 2000 మందికి ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు, ఉన్న శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి 100 రూపాయలకి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, రాహుకేతు పూజలో సిల్వర్ పెట్టలేము కాబట్టి, ఎందుకంటే సిల్వర్ రేటు పెరిగిపోయినాయి. 2 పెద్దవి ఏవైతే నాగుపాములు ఉంటాయో పెట్టి, రాహుకేతులు ఉంటారో అవన్నీ పెట్టి ఏ రకంగా మరి అన్ని పూజలు చేస్తాం. ఈ 100 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటామంటే, ప్రీ బుకింగ్ కోసం. అంటే ఒక సామాన్య భక్తుడు ముందుగానే బుక్ చేసుకొని ఆన్లైన్లో కావచ్చు లేదా ఆఫ్లైన్లో కావచ్చు, బుక్ చేసుకొని వెనస్డే రోజు పొద్దున టైమింగ్స్ అన్ని కూడా ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఆ టైమింగ్స్ అనేది పెడతాం. దాంట్లో 2 స్లాట్లు పెడతాం. 500 స్లాట్లు పెడతాం. పొద్దున 1000 మంది, సాయంత్రం 1000 మంది దర్శనం చేసుకునేట్టు. అలానే మొత్తం కలిపి నెలలో 8000 మంది దర్శనం చేసుకునేట్టు వైట్ కార్డు వాళ్ళు కూడా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఉంటారు, అందరికి కూడా ఈ రాహుకేతు పూజ అందుబాటు రావడానికి కొత్తగా నూతన నిర్ణయం తీసుకుంది. ఏదైతే 5000 రూపాయలు రాహుకేతు పూజ ఉందో దాన్ని 6000 రూపాయలు పెంచడం జరిగింది. మిగతావన్నీ కూడా అలానే ఉంటాయి. 500 రూపాయలు రాహుకేతు పూజ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రాహుకేతు పూజలు మరి స్టార్ట్ చేస్తే 500 రద్దు చేయడం జరిగింది. రాహుకేతు పూజ ఇప్పుడు 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయలు, 6000 రూపాయలుగా చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే, సిల్వర్, వెండి ధరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెరిగాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో సామాన్య భక్తుడు కూడా ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే 1000 రూపాయలు 700 రూపాయలు పెట్టుకొని సామాన్య భక్తుడు రాడు కాబట్టి అందరూ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కావాల్సిన పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకోవడానికి మరి ఈ యొక్క మాకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 500 రూపాయల దర్శనం ఎవరైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఒక వడ, లడ్డు, ఎవరైతే టికెట్ కొని 500 రూపాయలు పడతారో దాంతోపాటు వడ, లడ్డు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకుంది. అట్నే క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈవో గారితో చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా క్వాలిటీ కంట్రోల్ అన్నీ కూడా విజయవాడకు పంపించి అక్కడ క్వాలిటీ కంట్రోల్ తీసుకొని మళ్ళా ఇక్కడికి వచ్చి మరి చేస్తున్నాం. మా ఆలోచన ఏంటంటే, ఇక్కడి నుంచి విజయవాడ పోయే లోపల అవన్నీ మారిపోతే అనే ఒక డౌట్ వచ్చింది. ఇవన్నీ కూడా బోర్డు ముందు పెట్టాం. వాళ్ళు కూడా ఆమోదం తెలియజేశారు. అతి త్వరలో ఈ టెస్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, పల్సెస్ టెస్టింగ్ అంటే ఉప్పులు, పప్పులు, బియ్యాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ క్వాలిటీ ఉందా లేదా, ప్లస్ ఘీ అండ్ ఆయిల్, ఇవన్నీ కూడా నెయ్యి, ఇంకా ఆయిల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా, టెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కాళహస్తిలో కొని ఇక్కడనే పర్మనెంట్గా పెట్టేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా మరి ఎక్కడో దగ్గర రెంట్కుంటూ ఉన్నారు. ఈఓకి ఇల్లు లేకుండా పోయింది కాబట్టి ఈఓకి పర్మనెంట్ రెసిడెంట్స్
కింద ఉండాలని చెప్పి దానికి ప్రపోజల్ పెట్టాం. దాన్ని కూడా అది ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలనేది అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. అవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో బోర్డు మీటింగ్లో అప్రూవల్ చేసి ఇస్తామని చెప్పి. అట్నే క్యూఎస్ కోడ్ మెషిన్స్ ఈరోజు ఏ రకంగా ఎయిర్పోర్ట్స్లో మనం ఈ బోర్డింగ్ పాస్ తీసుకుంటాం, అదే రకంగా నేను ఇంతమంది చెప్తున్నాను ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శన్. అంటే ఇంత ముందర మనం ఎటు చేస్తాం, బోర్డింగ్ పాస్ తీసుకుంటూ ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ వస్తామని ముందు చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు మిషన్స్, ఈ మిషన్స్ అంటే ఈరోజు క్యాష్లెస్ డొనేషన్స్ అంటే రావడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, ఇమీడియట్గా ఆ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి క్యూఆర్ కోడ్ వస్తుంది. నీ గూగుల్ పేనో, జీపేనో దాని ద్వారా నీకు ఎంత కావాలంటే అంత స్వామివారి దర్శనం ₹1 దగ్గర నుంచి ₹1,00,000 వరకు మీరు దాంట్లో డొనేట్ చేయొచ్చు. ఇంకా పైన కూడా ₹1,00,000 లిమిట్ అనుకుంటాం. వెళ్ళిపోయి స్వామివారికి డెబిట్ అయిపోతుంది. అదొకటి. దాని తర్వాత నూతనంగా 2 సబ్ టెంపుల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి కన్నలి శివం టెంపుల్, వీరభద్ర స్వామి టెంపుల్, ఇంకోటి వచ్చేసి కన్నల టెంపుల్, కన్నల శివ టెంపుల్. ఈ 2 కూడా నూతనంగా సబ్ టెంపుల్స్ తీసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకున్నాం. అలానే ఇంకోటి కూడా ప్రపోజల్ పెట్టాం. ఎప్పుడు మనకి ఏంటంటే 17 మంది మనకుండే సభ్యులు, బోర్డు మెంబర్స్, వీళ్ళందరూ కూడా అకామిడేషన్స్ అవన్నీ కూడా ఒకవేళ డిస్కషన్ వచ్చింది, ప్రాపర్గా ఫైనల్ చేయలేదు. ఈ బిల్డింగ్తో పాటు ఈ 17 మంది 17 రూములు అపార్ట్మెంట్స్ కట్టిగడం పెడితే బాగుంటుంది అనే ఒక ప్రపోజల్ పెట్టారు. దాన్ని కూడా చర్చించి ఫ్యూచర్లో కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా తీసుకుంటాను. అట్నే ఈ గ్రీనరీ డెవలప్మెంట్ టోటల్గా స్వర్ణముఖి కావచ్చు, టెంపుల్ చుట్టుపక్కల కావచ్చు, పానగల్ నుంచి ఎండ్రై మరి ఆర్చ్ దగ్గర నుంచి స్వామివారికి వచ్చే వరకు కూడా మొత్తం కూడా బ్రహ్మాండంగా గ్రీనరీ డెవలప్ చేసి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఏ రకంగా తిరుమలలో ఉంటుందో అదే రకంగా చేయాలని చేస్తాం. అట్నే ఇక్కడ కొన్ని షెడ్స్ కూడా ప్రపోజల్ పెట్టారు. అవి కూడా మార్చి అవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ షెడ్స్ పెట్టుకొని ఇది చేయాలని అనుకోవడం. ఈరోజు కొత్తది కడతాడు వాహన మండపం. మనకుండేది మొత్తం కలిసి దగ్గర 20 పైచులకు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నీ కూడా డిస్ప్లే చేసి మంచి బ్యూటిఫుల్గా లైట్స్ పెట్టి, ఎందుకంటే బంగారు వాహనాలు ఉన్నాయి, వెండి వాహనాలు ఉన్నాయి, చెక్క వాహనాలు ఉన్నాయి, పురాణ కాల వాహనాలు, అవన్నీ కూడా చల్లా చెదర పడేస్తుంది. అట్లా కాకుండా ఆ వాహనాలకి స్వామివారి గౌరవం ఇస్తుంది. వాహన మండపం అని పేరు పెట్టి అక్కడ పెట్టుకొని నీట్గా గ్లాస్ పెట్టి దాన్ని అన్ని వాహనాలు డిస్ప్లే చేసి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి వాహనాలు వాడుకొని తిరిగి మళ్ళా తెచ్చి అక్కడ యథాగతిగా వాహనాలు పెట్టేటట్టు, బయట నుంచి కూడా వచ్చి భక్తులు కూడా మ్యూజియం లాగా తిరిగి చూసుకొని బ్రహ్మాండంగా వాహనాలు కూడా సందర్శించి ఏ రకంగా ఉన్నాయని కూడా పెట్టే సిస్టమ్ అనేది కూడా తీసుకొస్తున్నాం. ఇంకోటి కూడా ఈ వెయిటింగ్ హాల్ ప్రపోజల్ ఇంకోటి పెట్టాం. ఎవరైతే రావుకేతికి వస్తున్నారో, ఎవరైతే 500 పెట్టుకుని టికెట్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలాసేపు నిలుచుకోవడం చూస్తారు, లేదా కింద కూర్చొని చూసుకోవడం. భక్తులు కింద కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వెయిటింగ్ హాల్స్ విత్ చైర్స్ ఇది ఒక ప్రపోజల్ పెట్టారు. అక్కడ ఎనీ గివెన్ టైం 500 మంది కూర్చోవచ్చు. 500 మంది నుంచి 600 మంది వరకు కూర్చోవచ్చు. కూర్చొని హ్యాపీగా ఇప్పుడు చిన్న పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, కింద కూర్చుంటే కరెక్ట్ కాదు. సో ఆ భక్తులకి మంచిగా సీటీ సిస్టమ్, అక్కడనే వాటర్ కావచ్చు, మజ్జిగ బ్యాగులు కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్గా చేసే కార్యక్రమం ఈరోజు తీసుకున్నామని చెప్పి. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ ఆఫ్ మన లోబావిలో ఏదైతే మనం లాస్ట్ టైం మనం అందరం కూడా శివుడి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ దీపాలు పెట్టినప్పుడు చూసాం, అంత కల్లా చెదరు ఉంది. దాన్ని బ్యూటిఫికేషన్ ఆఫ్ లోబాయి ప్రాపర్గా గార్డెన్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, అదంతా లోపల అదంతా క్లీనింగ్ కావచ్చు, లోబాయ్ క్లీనింగ్ కావచ్చు, అదంతా కూడా పిల్లర్స్ కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పిన ఆలోచన ఏంటంటే, ఎవరైతే మన పిల్లలు ఉన్నారో పిల్లలు అక్కడ తీసుకుపోయినప్పుడు మన కాళహస్తి అంటే ఏంటి, కాళహస్తి కల్చర్ అంటే ఏంటి, అవన్నీ కూడా నేర్చుకునేటట్టు అక్కడ ప్లే ఏరియా కావచ్చు,
అక్కడంతా జారు బండలు స్నేక్ లాగా పెట్టుకొని ఎలిఫెంట్ లాగా పెట్టుకొని అవన్నీ క్రియేట్ కూడా పెట్టుకొని వాటర్ ఫీల్ పార్క్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడియాస్తో ముందుకొచ్చు. ఇవన్నీ కూడా బోర్డు అప్రూవ్ చేసింది. సో మన పిల్లలు ఇక్కడిని స్కూల్లో ఎక్స్కర్షన్ కూడా తీసుకుపోయి మన చరిత్ర ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈవో గారి ఆలోచన ఇంకోటి ఏంటంటే ఉన్న 19 సబ్ టెంపుల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఎలా పోవాలి సగం తెలియదు. ఇవన్నీ కూడా బోర్డ్స్ ఏర్పాటు చేసి కాళహస్తి అనుబంధ టెంపుల్స్, ఇంత ఓల్డ్ టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తిరగచ్చు అని చెప్పి ఒక బస్ ప్రపోజల్ కూడా పెట్టి